ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్ అండ్ కోని మరింతగా వెంటాడేలా తెలుస్తోంది. రీసెంట్ గా ప్రణీత్ రావును విచారించింది సిట్. 600 మంది ప్రొఫైల్స్ ఎలా తయారు చేశారు, వారి ఫోన్లు విని ఏం చేశారు, ఆ సమాచారం ఎక్కడికి చేరవేసేవారు లాంటి ప్రశ్నలతో పలు వివరాలను సేకరించారు. అయితే వీటితో సోమవారం ప్రభాకర్ రావును మరింతగా విచారించనున్నారు. ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి ప్రశ్నలకు సమాధానం రాబట్టాల్సి ఉందో వాటికి అవసరమైన ప్రశ్నలు వేసి ప్రణీత్ నుంచి సమాధానాలు రాబట్టారు అధికారులు. మావోయిస్టులతో సంబంధం లేకపోయినా వారిని కూడా ఈ కోవలోకి ఎలా తెచ్చారు, అందుకు మీరు పాటించిన ప్రామాణికాలేంటని కూడా ప్రశ్నించారు. మొత్తానికి 5వ సిట్ అధికారుల ముందు హాజరైన ప్రణీత్ రావును 5 గంటల మేర ప్రశ్నించారు. ప్రణీత్ ఇచ్చిన సమాధానాలను అనుసరించి ప్రభాకర్ రావును సోమవారం ప్రశ్నించనున్నారు. రివ్యూ కమిటీ ఆమోదం, తనపై ఉన్న ఇతర ఉన్నతాధికారుల సూచనల మేరకే తాను పనిచేశానని అన్నారు ప్రభాకర్ రావు. దీంతో నాటి రివ్యూ కమిటీ అధికారుల వివరాలు కూడా బయటకు లాగి తద్వారా వారిని కూడా విచారించనుంది సిట్. ఇప్పటికే 15 మంది బాధితులను విచారించిన సిట్ ఆపై వారి నుంచి తీసుకున్న వివరాలతోనూ ప్రభాకర్ రావును విచారించనుంది. గత పాలకుల ఆదేశాల మేరకే ప్రభాకర్ రావు ఇదంతా చేసినట్లు చెబుతున్నా కేసీఆర్ కింకా నోటీసులు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని అడిగారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయిందని ఇక్కడే మీకు అర్థం కావటం లేదా అని ప్రశ్నించారాయన. మొదట ప్రభాకర్ రావుకిచ్చే ఆ రాచ మర్యాదలను తగ్గించాలని కూడా డిమాండ్ చేశారాయన.